అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు నిన్న నారా ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక పంపించారు. సో దానికి నారా లోకేష్ గారు కూడా రిప్లై ఇచ్చారు. డియర్ వైఎస్ షర్మిల గారు, ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్స్. నారా ఫ్యామిలీ విషెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని నారా లోకేష్ గారు కూడా రిప్లై ఇచ్చారు. సో ఇది రాజకీయంగా ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి నారా ఫ్యామిలీకి ఉన్న రాజకీయ విభేదాలు అందరికీ తెలుసు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరింత పీక్స్కి తీసుకువెళ్ళారు. మరింత పర్సనల్, అంటే రాజకీయంగా ఉన్న విభేదాలను వ్యక్తిగత విభేదాలుగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పర్సనల్ కక్ష సాధింపుల కారణంగా, పర్సనల్ కేసులు పెట్టిన కారణంగా, అక్రమ కేసుల కారణంగా, అక్రమ అరెస్టుల కారణంగా. సో ఇప్పుడు ఆ రెండు ఫ్యామిలీల మధ్య వ్యక్తిగత వైరంగా మారింది. కాబట్టి అంటే షర్మిల గారు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కారణాలు ఏమిటి? గత ఏడాదో అంతకుముందో ఇవ్వలేదు, కానీ ఇప్పుడే ఎందుకు ఇచ్చారు షర్మిల గారు? షర్మిల గారు నారా ఫ్యామిలీకి ఈ గిఫ్ట్ పంపించడానికి మనం లోతుగా అనలైజ్ చేయాలంటే, లోతుగా విశ్లేషించాలంటే, లోతుగా పరిశీలిస్తే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కొంచెం సెన్సిటివ్ అంశాలు ఉండొచ్చు. మొదటిది, షర్మిల గారు ఒక సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. షర్మిల గారు సెండింగ్ సమ్ సిగ్నల్స్ టు ఏపీ పీపుల్. ఈ సిగ్నల్స్ ఎటువంటివి? ఒకటి, వైఎస్ ఫ్యామిలీ కక్ష సాధింపులు కాదు, పర్సనల్గా మేము ఎవరి మీద కక్ష కట్టం. సో వైఎస్ ఫ్యామిలీ తరపున నారా ఫ్యామిలీ ఏమైనా హర్ట్ అయితే, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారు కాబట్టి, సో వైఎస్ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ కాదు, వైఎస్ ఫ్యామిలీ అంటే స్నేహంగాను పాజిటివ్గాను ఉంటుంది అని ఒక నిరూపించడానికి అంటే ఆ ఫ్యామిలీకి ఒక రిమార్క్ వచ్చింది కాబట్టి, కక్ష సాధింపు అక్రమ అరెస్టుల కారణంగా కాస్త వైఎస్ ఫ్యామిలీ మీద పర్సనల్గా రిమార్క్ వచ్చింది కాబట్టి, బహుశా షర్మిల గారు మేము అటువంటి వాళ్ళం కాదు, మేము కూడా స్నేహాన్ని కోరుకుంటాము, రాజకీయమే పర్సనల్ అని చెప్పి బహుశా ఒక సిగ్నల్, ఒక సంకేతాన్ని పంపించడానికి ఈ గిఫ్ట్ పంపించి ఉండొచ్చు. అందుకే వైఎస్ ఫ్యామిలీ తరపున అని చెప్పారు షర్మిల గారు. వైఎస్ ఫ్యామిలీ తరపున అని చెప్పారు. ఇక మరొక అంశం కూడా ఉంది. షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఉన్న కుటుంబ అంతర్గత విభేదాల కారణంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు కూడా షర్మిల గారి దగ్గరే ఉంటున్నారు. సో తల్లిని చెల్లిని తరిమేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు కదా. తల్లిని చెల్లిని తరిమేయడం వాస్తవం కాదు, చెల్లిని తరిమేశారు అనడంలో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ విజయమ్మ గారికి కానీ ఎంతో కొంత షర్మిల గారంటేనే ప్రేమ, అభిమానం, ఇష్టం ఎక్కువ. ఎందుకంటే కూతురు కాబట్టి, ఇంట్లో చిన్నామి కాబట్టి షర్మిల గారంటే ఎక్కువ ఎమోషన్, ఎఫెక్షన్ ఇంట్లో ఉండేది. ఆ విషయం మీరు ఎలా చెప్పగలరు అంటే, నాతో వైఎస్ఆర్ అని విజయమ్మ గారు ఒక పుస్తకం రాశారు ఒక 2 years బ్యాక్ అనుకుంటా. నాతో వైఎస్ఆర్. ఆ పుస్తకం మొత్తం నేను చదివితే అందులో 90% పేజీల్లో షర్మిల గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఎమోషన్ని, ఎఫెక్షన్ని విజయమ్మ గారు తన రాతల ద్వారా ఆవిష్కరించారు. సో ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది అది, ఓహో వైఎస్ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారంటేనే ఎక్కువ ఇష్టం, విజయమ్మ గారికి కూడా షర్మిల గారంటేనే ఎక్కువ ఇష్టం. షర్మి పాప అని చెప్పి పదే రాజశేఖర రెడ్డి గారు నైట్ ఏ టైంకి ఇంటికి వచ్చినా పాప పడుకుందా అనేవారంట. అంతే తప్ప జగన్ గురించి ఏమి అడిగేవాళ్ళు కాదంట. సో ఒక 10 పేజీలు జగన్ గురించి రాస్తే 90 పేజీలు షర్మిల గారి గురించి రాశారు ఆ బుక్లో. సో అక్కడతో నాకు అర్థమైంది, ఓహో వీళ్ళు షర్మిల గారు అంటే ఇష్టమని. సో అందుకని విజయమ్మ గారు ఇంకా షర్మిల గారితోనే ఉండడానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను వ్యతిరేకిస్తున్నారు. షర్మిల గారిని కనీసం సాక్షి పత్రిక కవరేజ్ కూడా ఇవ్వట్లా, షర్మిల గారి పాదయాత్ర కవరేజ్ ఇవ్వాలా, దేనికి కవరేజ్ ఇవ్వాలా. సో అంటే షర్మిల గారి మనసులో బాధ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక బాధ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు చూసి బాధ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారశైలి చూసి బాధ ఉంది, ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూసి బాధ ఉంది. ఈ బాధ అన్నింటికీ కారణం తన ఫ్యామిలీ మీద పడుతుంది. వైఎస్ ఫ్యామిలీ అంటే బ్యాడ్ రిమార్క్స్ వస్తుంది, సో అది ఉండకూడదు అని చెప్పి బహుశా ఒక సిగ్నల్స్ ఇవ్వడానికి ఇది పంపించవచ్చు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. నాది కక్ష సాధింపు కాదు, నాది కక్ష సాధింపు మనస్తత్వం కాదు, నేను స్నేహాన్ని కోరుకుంటా, స్నేహపూర్వక రాజకీయాలే చేస్తా
అని బహుశా ఒక సిగ్నల్ ఇవ్వడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సిగ్నల్ ఇవ్వడానికి, ఇలా అనేక కోణాల్లో మనం ఈ అంశాన్ని చూడొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిగ్నల్ అంటే ఇప్పుడు నారా ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు తెలుసు. సో షర్మిల గారు తెలంగాణలో పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. సో ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగే అవకాశాలు కొట్టిపారాయడం. మేబీ ఈ నెలాఖరులో 27-28 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దల మీటింగ్ ఉంది, ఏఐసిసి కీలక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ప్రధాన అజెండాగా చర్చిస్తారు. వైనాట్ ఏపీ అనే నినాదం మీద కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేస్తోంది. దానిలో భాగంగా షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లోకి దింపాలి అనే ఆలోచన ఉంది. షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఏదో ఒక యాత్ర చేయించి వైసీపీని డౌన్ఫాల్ చేసి కాంగ్రెస్ని లేపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. సో దానిలో భాగంగా ఒక పాజిటివ్ పొలిటికల్ సిగ్నల్స్గా షర్మిల గారు ఈ విధంగా నారా ఫ్యామిలీకి పంపించారు అనుకోవచ్చు. అంటే దీన్ని మనం రకరకాల కోణాల్లో చూడొచ్చు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అడుగులకు ఒక స్నేహపూర్వక పాజిటివ్ రాజకీయ అడుగులకు ఇదో సిగ్నల్ ఇచ్చారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల కారణంగా వైఎస్ ఫ్యామిలీని ఏమీ అనొద్దు, వైఎస్ ఫ్యామిలీ పాజిటివ్నే కోరుకుంటుంది అని ఒక సిగ్నల్ ఇచ్చారని, ఇలా అనేక కోణాల్లో చూడొచ్చు. సో ఎనీవే ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి షాక్, తేరుకోలేని షాక్, జగన్మోహన్ రెడ్డి గారు ఊహించనటువంటి షాక్. ఒకవేళ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీలో ఉన్న కీలక నాయకులు షర్మిల గారి దగ్గర ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమీ వీలునామా రాయలా, నా రాజకీయ వారసత్వం జగన్ది మాత్రమే అని. ఎవరికి గట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్తారు, ఎవరికి ప్రజాకర్షణ ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు వెళ్ళలేరు, కానీ మేబీ కొన్నాళ్ళు అయ్యాకైనా నిజంగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం వైసీపీ అంటే నచ్చని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టని పాత కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో దాన్ని అంటే షర్మిల గారు ఇచ్చిన ఈ కానుకని మనం ఇన్ని కోణాల్లో చూడొచ్చు అన్నమాట, రకరకాల కోణాల్లో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.